వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పంట నష్టం నమోదు కాని నేలపాడు తదితర రైతులకు పరిహారం మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివస్వామిరెడ్డి నాయకత్వాన కౌలు రైతులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మహిళా పాడి రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, అన్నవరపు లంకకు చెందిన కౌలు రైతులు డ్వాక్రా రుణాలు రద్దు చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని, వరదకు పాడైపోయిన మోటార్లను మరమ్మతులు చేయించాలని, పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ ఎత్తిపోతల పథకానికి 3 కోట్ల నిధులు మంజూరు చేయాలని, కోల్డ్ స్టోరేజ్లో దగ్ధమైన పసుపు పరిహారం వెంటనే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రుణాలు రీషెడ్యూల్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, మోటార్ రిపేర్లకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. మెపా ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పించాలని ఎంపీడీఓకు తెలిపారు. హై లెవెల్ ఛానల్ పసుపు రైతుల సమస్య పరిశీలనలో ఉందని చెప్పారు. ఇంకా వేచండ్ల తబిత, పిరాటి అప్పారావు, శ్రీధర్, తెనాలి యశ్మణి, కమలమ్మ, టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు చివరి సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన నష్టపోయిన రైతులు, కౌలు రైతులకి పరిహారం ఇవ్వాలని, అట్లాగే లంక ప్రాంతాల్లో ఉన్న అన్నవరపు లంక, బొమ్మవానిపాలెంలో ఉన్న రైతులు, కౌలు రైతులు, అట్లాగే డ్వాక్రా మహిళలు రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఎన్యూమరేట్ సందర్భంలో జరిగిన అవకతవకలు సరిదిద్ది మళ్ళీ ఈ నేలపాడు, ఐతానగర్కి సంబంధించిన రైతులకి పరిహారం అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతిపత్రం ఇవ్వటం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అట్లాగే కృష్ణా పశ్చిమ డెల్టాలో దాదాపు 150,000 ఎకరాలకు సంబంధించి పంట కాలువలు, మురుగు కాలువలు మరమ్మతులు ఆధునీకరణ చేయాలని, అట్లాగే షట్టర్లు, లాకులు మరమ్మతులు చేసి లస్కర్లని నియమించాలని కూడా మేము విజ్ఞప్తి చేయటం జరిగింది. కరకట్టల్ని బలోపేతం చేయటం వలన వరద ప్రభావం తగ్గిపోతుందనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. అట్లా గుర్రపడెక్క, తూటాకు వీటన్నిటిని కూడా ఇంకా చాలా కాలంలో తొలగించాలని, దాంతోపాటు శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ జనవరి 19న అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా దీన్ని చర్చల రూపంలో కాలయాపన చేస్తున్నాయి. గత 2 నెలల క్రిందట అచ్చెన్నాయుడు గారితో సంప్రదింపుల ద్వారా క్వింటాల్కి 7,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇన్సూరెన్స్ నుంచి కూడా ఇంతవరకు సంబంధించిన క్లెయిమ్స్ రాలేదు. ఇది కూడా త్వరగా ఇప్పించాలని, అట్లాగే పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ ఎత్తిపోతల పథకం కింద దాదాపు తెనాలి, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో 5 మండలాలకు సంబంధించి 26,000 ఎకరాలు సాగునీరు అందుతుంది. కేవలం 3 కోట్ల రూపాయలు ఇస్తే మిషన్లను బిగించి ఈ 26,000 ఎకరాలకి కూడా సాగునీరు అందించే ఏర్పాటు చేస్తాం. దీన్ని ఈ 3 కోట్లు మంజూరు చేయాలని కూడా మన కలెక్టర్ గారికి చెప్తే అది పరిశీలన ఉంది. దానికి కూడా మేము వెంటనే కూడా నిధులు కేటాయించేందుకు కూడా ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో తెనాలి బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 6, 7 తేదీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సి బెల్గల్ కన్నూరులో జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు బాలికల విభాగంలో 5గురు, 9వ తరగతి చదువుతున్న ఆకురాతి నవ్యశ్రీ, ధనాల తనుశ్రీ, పెనుమూడి వ్యూహుల, బత్తిన నాగహారిక, సంపతి జ్యోత్స్నప్రియ మరియు జూనియర్ బాలల విభాగంలో 10వ తరగతి చదువుతున్న 5గురు విద్యార్థులు షేక్ బుజ్జి, షేక్ మహమ్మద్ ఇలియాస్, దాసరి షణ్ముఖ శివ, మువ్వా శివశంకర్, కొమరగిరి శివయ్య పోటీలో పాల్గొని మొత్తం 10 మంది ఎన్సీసీ విద్యార్థులు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీ అన్నారు. అభినందన కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్ కుమార్, కొడాలి గోవర్ధన మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. పట్టణంలోని చిన్నరావులో బాబు జగజ్జీవన్ రావు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ కూడలి నుంచి సభా వేదిక వరకు ఎంఆర్పీఎస్ దాని అనుబంధ సంఘాలు బాబు జగజ్జీవన్ రావు కమిటీ సభ్యులు భారీ ర్యాలీగా తోడుకు వెళ్లారు.
సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ దాదాపు 52 సంవత్సరాల పాటు దేశానికి జగజ్జీవన్ రావు విశేషమైన సేవలు అందించారని, పలు కీలక శాఖలలో వివిధ హోదాలలో పనిచేసిన జగజ్జీవన్ రావు ఆ పదవికే వన్నె తెచ్చారని తెలిపారు. భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ నుంచి అమలు వరకు ప్రతి ఘట్టంలో జగజ్జీవన్ రావు ఎంతో కీలక పాత్ర వహించారన్నారు. దేశంలో సాంఘిక దురాచారాలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు అమల్లో ఉండాలని పోరాడిన మహనీయుడని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు జగజ్జీవన్ రావు చరిత్రను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగజ్జీవన్ రావు ప్రధాని కాకుండా నీలం సంజీవరెడ్డి అడ్డుకున్నారు. జగజ్జీవన్ రావుకి భారతరత్న ఇవ్వడానికి సోనియా గాంధీ నిరాకరించారని, విగ్రహావిష్కరణ సభలో తాను పాల్గొనడం తన అదృష్టంగా ఉందని తెలిపారు. ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయానికి వస్తే ఆ ఫలాలు భావితరాలు అనుభవించాలని కోరారు. అప్పుడే విజయోత్సవాలకు అనుకూలమైన సమయంగా తెలిపారు. అందుకు తగిన విధంగా ప్రతి బిడ్డను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇప్పటికీ వర్గీకరణపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని, 7 న్యాయమూర్తుల ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు వర్గీకరణను సమర్థిస్తూ తీర్పునిచ్చారని, అయితే ఆ బృందంలో వర్గీకరణను వ్యతిరేకించిన న్యాయమూర్తి సైతం ఇటీవల వర్గీకరణను సమర్థించడం మాదిగల విజయంగా తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి భంగపాటు తప్పలేదని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును ఆ పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు మరోసారి ఉద్ఘాటించారు. ఆగస్టు 1వ తేదీన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తే 32 రివ్యూ పిటిషన్లను వేశారని, వర్గీకరణను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్లను కొట్టివేయడం వర్గీకరణ ధర్మబద్ధమైనదని గుర్తించడమేనని అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చే అంశంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మతం మారిన ఎస్టీలు బీసీలు అగ్రవర్ణాలకు వారి రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దళితులకే ఎందుకు అమలు కావడం లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్లు అసలైన అర్హులకు అన్యాయం జరుగుతుందని, అగ్రకులాలు మత మార్పిడి జరిగితే వారికి అన్నీ అమలవుతాయి, అసలైన అర్హులకు మాత్రం అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మాలలు మాదిగలు కలిసి పోరాటం చేయాలి. మాదిగలకు రిజర్వేషన్ అమలు అయ్యాక మాలలతో భేటీ అవుతారని, నన్ను చాలా మంది ఏ పార్టీలో చేరుతున్నారని అడుగుతున్నారు. నాకు రాజకీయం ముఖ్యం కాదు, మాదిగల ఎదుగుల ముఖ్యమని తెలిపారు. అంటే ఈ దేశానికి సుదీర్ఘ కాలం పాటు సేవలు చేసిన మహనీయుడు ఎవరన్నా ఉంటే, 52 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు సేవలు చేసిన మహనీయుడు ఎవరన్నా ఉంటే ఈ దేశంలో బాబు జగజ్జీవన్ తర్వాత ఇంకెవరు చూపెట్టినా 52 సంవత్సరాల చరిత్ర మాత్రం ఇంకెవరికి లేదనేసి మీరు మర్చిపోదని సైన్ కోరుతున్నాను. ఇది చరిత్ర. ఇంత సుదీర్ఘ కాలం పాటు సేవ చేసిన మహనీయుడికి బతికినప్పుడు అన్యాయం జరిగింది, చనిపోయినాక అవమానం జరిగింది. ఇంత సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవ చేసిన మహనీయుడికి బతికినప్పుడు అన్యాయం జరిగింది, చనిపోయినాక కూడా అవమానం జరిగింది. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను. అవును, ఇక్కడ మీ బిడ్డగా చెప్తున్నా, స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ. ఆ స్వాతంత్ర పోరాటంలో అంబేద్కర్ లేడు. రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే. అంబేద్కర్ పక్క గాంధీ లేడు. స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ. గాంధీ పక్కన అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో లేడు. రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే. ఆ రాజ్యాంగం రాయడానికి కావాల్సిన శక్తిలో భాగస్వామైంది గాంధీగా. అంటే గాంధీ పక్క అంబేద్కర్ లేడు, అంబేద్కర్ పక్క గాంధీ లేడు. స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీ ఆధ్వర్యంలో జైలుకి వెళ్ళింది జగజ్జీవన్ రావు. స్వాతంత్ర పోరాటంలో లేనిది అంబేద్కర్. కాబట్టి స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరు? గాంధీ. మరి స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వచ్చిన గాంధీ పక్కన, స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వచ్చిన గాంధీ పక్కన బాబు జగజ్జీవన్ రావు మాత్రమే ఉన్నాడు అనడానికి సాక్ష్యం గాంధీ రాసుకున్న పుస్తకంలో ఉన్నది, గాంధీ రాస్తున్న పుస్తకంలో ఉన్నది, బాబు జగజ్జీవన్ రావు రాసిన పుస్తకంలో కూడా ఉంటాయి. 49 నవంబర్ 20 నాడు ఆమోదం పొందింది, అమల్లోకి వచ్చింది. 26 జనవరి 26 అమల్లోకి వచ్చింది. మరి అప్పటికి గాంధీ ఏమన్నా బతికున్నాడా? 48లోనే చంపబడ్డాడు. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగం అంటే నేను గుర్తుకొచ్చేది అంబేద్కర్ అవుతే, మరి అంబేద్కర్ పక్కన ఎవరున్నారు? అంబేద్కర్ పక్క రాజ్యాంగం రాసే సమయానికి బాబు జగజ్జీవన్ రావు కూడా ఉన్నాడు అనేసి మీరు మర్చిపోదని సైలెంట్ కోరుతున్నారు. రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్, ముసాయిదాను తయారు చేసేది అంబేద్కర్. ఆ ముసాయిదా తయారు కావడానికి 10 సబ్ కమిటీలు ఉన్నాయి. ఆ సబ్ కమిటీలలో బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ కూడా ఉన్నాడు. కానీ సబ్ కమిటీల రిపోర్ట్ అంతా రాజ్యాంగ ముసాయిదా తయారవుతే
ఆమోదించే కాడ బాబు జగజ్జీవన్ రామ్ ఉన్నాడు. ఆమోదించే కాడ అడ్డంకులు ఎదురైనప్పుడు ఆ అడ్డంకులు తొలగించి రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచే విషయంలో, సాంఘిక వివక్షను తొలగించడానికి రాజ్యాంగంలో పొందుపరిచే విషయంలో బాబు జగజ్జీవన్ రామే అగ్రభాగాన నిలబడ్డాడు, రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ డీజీ కూచిపూడి బాబురావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్, స్టేట్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిటైర్డ్ డీఐజీ చావలి బాలస్వామి, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, బీజేఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో నలుమూలల నుంచి 10 లక్షల మంది జనాన్ని తీసుకుని వెళ్ళి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆయన మాట్లాడిన రోజున అన్న కన్నీళ్లు, మన సమాజం అణగదొరకబడి ఎన్నో శతాబ్దాలుగా, దశాబ్దాలుగా అణగదొరకబడిన సమాజం యొక్క గుండె కోటని, బాధని ఆయన కళ్ళల్లో కన్నీళ్లుగా ఆ రోజు మనందరం చూసాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది చూసి చలించినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేశారు. 30 సంవత్సరాలుగా ఒకే లక్ష్యాన్ని పెట్టుకుని పోరాటం చేయడం అనేది అసామాన్యం. చరిత్రలో ఎక్కడ మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఒక నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా, అయినా ఆ రోజుల్లో ఆయన పోరాడాడు. మన ముందున్నారు ఈ రోజున మందకృష్ణ మాదిగ. అది మన భారతదేశ ప్రధానమంత్రి గుర్తించి, నేను కూడా మీ తరపున ఈ ఉద్యమాన్ని నా భుజ కండాల మీద వేసుకుని నేను మీ తరపున పోరాడతానని చెప్పిన ప్రధానమంత్రి గారు 7-8 నెలలు తిరగకుండానే మరి మనకి ఆగస్టు 1వ తారీఖున మనం బ్రదర్ శాలంరాజు గారు చెప్పిన ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వస్తే ఆగస్టు 1, 2024న మాదిగ జాతికి స్వాతంత్ర్యాన్ని తెచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మనం అందరం ఒక్కసారి 2 చేతులతో కనాలి. స్వేచ్ఛను ప్రసాదించడం కోసం 14 నెలల జైలు జీవితం గడిపినటువంటి నిజమైన దేశభక్తుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. ఈ సభలో పాల్గొన్నటువంటి నా మాదిగ అన్నదమ్ములకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పేరంటే ఎవరికి ఏమీ తెలియనప్పుడు 1994లో ఎంఆర్పీఎస్ పేరుతోటి, దండోర ఉద్యమం పేరుతోటి మొట్టమొదటి కరపత్రం మందాకృష్ణ మాదిగన్న తీసి ఆ కరపత్రం మీద బాబు జగజ్జీవన్ రామ్ గారి చిత్రపటాన్ని ముద్రించి తెలుగు నేల మీద మాదిగలకి బాబు జగజ్జీవన్ రామ్ గారిని పరిచయం చేసిన ఏకైక నాయకుడు మందాకృష్ణ మాదిగన్న ఎంఆర్పీఎస్ ఉద్యమం అని గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు సమానంగా, ఈ దేశంలో మహాత్మా గాంధీ విగ్రహాలకు సమానంగా ఏ నాయకుడైనా విగ్రహాలు ఉన్నాయంటే అది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలేనని నేను గుర్తు చేస్తూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నాగలక్ష్మి 56 అర్జీలు వచ్చినట్లు వెల్లడి. అక్రమ ఇసుక అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలిలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.